స్టార్ హీరో మమ్ముట్టి తనయుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన మంచి కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న నటుడు దుల్కర్ సల్మాన్ సీతారామం సినిమాతో మలయాళం నుంచి తెలుగు హీరోగా మారిపోయాడు. ఈ సినిమా తర్వాత అతను నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా డబ్ అవుతుంది. సీతారామం తర్వాత తెలుగులో దుల్కర్ నటిస్తున్న చిత్రం లక్కీ భాస్కర్. గతేడాది సార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఫార్చ్యూన్ 4 పథకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో దుల్కర్ సరసన మీనాక్షి చౌదరి నటిస్తుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ను మేకర్స్ రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 27న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. నిజానికి అదే రోజున పవన్ కళ్యాణ్ ఓజీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అదే డేట్ను ఈ సినిమా ఎంచుకోవడం మీద చర్చ జరుగుతుంది. బహుశా పవన్ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందో అనేది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను అదే డేటుకు రిలీజ్ చేస్తారా లేదా అనే విషయాలు తెలియాల్సి ఉంది.